ఆ తర్ఫీదు ఇచ్చే కార్యక్రమాల్లో అక్కడ పాఠాలు తీసుకుంటానికి ఎవరెవరు వచ్చారంటే మహానుభావులు వాల్కివాలా, తర్వాత సోలి సొరాబ్జీ, రాము పండిట్, లేకపోతే ఏజీ నురాని, మరి ఇంకా ఇంకా ఫిడి మెహతా, హెమాహిమీలు, తర్వాత ఎస్పి అయ్యరు, ఎస్వి రాజు, వీళ్ళంతా వచ్చి అక్కడ ఉపన్యాసాలు చేసిన సందర్భం ఒక 2 వారాలు జరుగుతూ ఉండేది. అంటే చాలా పర్యాయాలు నేను అక్కడికి వెళ్ళాను. తర్వాత నేను పెద్ద అయిన తర్వాత పెద్దవాడిని అయినా కూడా వారి కార్యక్రమాలు తీసుకొచ్చి గుంటూరులో, బెజవాడలో, విశాఖపట్నంలో, హైదరాబాదులో, తిరుపతిలో, మరి కోయంబత్తూరులో, మద్రాసులో జరిపించాం, బెంగళూరు అట్లా. వారి సాంగత్యం నాకు చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే బాంబే అంటే అది ఒక ఇంటలెక్చువల్ ఫీస్ట్ లాగా ఉండేది. తర్వాత రాజాజీని చూడటం వరకు నా చిన్నప్పుడు మద్రాసు వెళ్తే ఆయన పాపం ఆ కీల్పాకలో ఉండేది. కీల్పాకలో ఉంటే ఆ బజార్లో ఆయన ఉంటే అవతల పక్క బజార్లో ఎంఎస్ సుబ్బులేశం గారు, టి సదాశివం గారు, మరి ఈ దాంట్లో ఒక కుటీరం, దాంట్లో ఆ కుటీరంలో రోజు రాజాజీ వెళ్ళి అక్కడ కూర్చుని దాంట్లో ఒక నరసరావుపేట కుర్చీలో కూర్చొని రాయటం, చెందడం చివరి వరకు చేస్తూ ఉండి ఆయన. మరి స్వరాజ్య పత్రిక నడుపుతూ ఉండు. దాంట్లో జవహర్లాల్ నెహ్రూ ఏదో మాట్లాడటం, దానికి సమాధానంగా మళ్ళీ దీంట్లో రాయటం, దాన్ని దేశంతో చదవటం, దానికి మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ గారు సమాధానం ఇవ్వటం, ఇలాగ జరుగుతూ ఉండేది. ఇంటలెక్చువల్ డిస్కషన్స్ జరుగుతూ ఉండేది.